ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. తండ్రి స్తోత్రం, తండ్రి స్తోత్రం, తండ్రి వందనం, తండ్రి వందనం, యేసయ్యా స్తోత్రం, యేసయ్యా స్తోత్రం, యేసయ్యా వందనం, యేసయ్యా వందనం, పరిశుద్ధాత్మ దేవా స్తోత్రం, పరిశుద్ధాత్మ దేవా స్తోత్రం, పరిశుద్ధాత్మ దేవా వందనం. పరిశుద్ధాత్మ దేవా వందనం. హల్లెలూయా హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. నా ప్రియమైన సోదరి సోదరులారా, ఈ సాయంకాల సమయంలో మీ అందరినీ ఇలా లైవ్లో కలుసుకోవడం ఎంతో ఆనందంగా ఉంది. మరొకసారి దేవుని నామాన్ని స్తుతించుకోవడానికి ఆయన సన్నిధి నుంచి వచ్చే ఆశీర్వాదాలన్నీ కూడా మనము మరి పొందుకోవడానికి మనం ఇలా కూడుకోవడానికి దేవుడు ఇచ్చిన అవకాశం బట్టి ఆయనకు వందనాలు చెల్లించుకుంటున్నాము. హల్లెలూయా హల్లెలూయా. వచ్చిన వారందరి కొరకు మనం ప్రార్థిస్తాము. అలాగే ఇంకా అనేక మంది రానే ఉన్నారు లైవ్లో పాల్గొనడానికి. వారు కూడా సిద్ధపడుతున్నారు. వారందరూ కూడా టైంకి వచ్చి ఆయన సన్నిధిని అనుభవించడానికి, ఆయన వాక్యము, ఆయన మాట్లాడే మాటలన్నీ కూడా మనం విని వాటి ద్వారా ఆశీర్వాదం పొందుకోవడానికి, మన జీవితంలో గొప్ప మేలులు ఆయన చేయబోతున్నారు. కాబట్టి ఆ మేలులన్నిటినీ మనము రిసీవ్ చేసుకోవడానికి మనల్ని మనం సిద్ధం చేసుకుందాం. హల్లెలూయా హల్లెలూయా. 2 నిమిషాలు ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధుడా, మహోన్నతుడ, గొప్ప దేవా, మీకు స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాం రాజా. అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా, యాకోబు దేవా, మా పితరుల దేవా, మా యొక్క తండ్రి దేవా, మీకు స్తుతి స్తోత్రము వందనాలు ప్రభా. ఈ సాయంకాల సమయంలోనైనా మీరు మాకు ఇచ్చిన ఈ తరుణాన్ని బట్టి ప్రభా మీకు స్తోత్రం. మీరు ఉంచిన మీ సన్నిధిని బట్టి మీకు స్తోత్రం రాజా. ప్రభా యేసయ్యా, మీ యొక్క మాటలు వినడానికి ఎవరెవరైతే ప్రభా మీరు అవకాశం ఇస్తున్నారో వారందరిని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం రాజా. ఎవరెవరైతే లైవ్లో ఇప్పుడు ఉన్నారో నాయన వారి గురించి నాయన ప్రభా మీకు అనేకమైన స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాం రాజా. తర్వాత ఎవరైతే ప్రభా వినబోతున్నారో నాయన తండ్రి ఆఫ్లైన్లో కూడా చూడబోతున్నారో వారందరి జీవితంలో కూడా ప్రభా మీరు వారిని దర్శించండి, వారి జీవితంలో అద్భుతాలు చేయమని వేడుకుంటున్నాం రాజా. హల్లెలూయా హల్లెలూయా. నాయన తండ్రి ప్రభా ప్రతిరోజు నాయన ప్రభా మీ యొక్క నూతనమైన కృపతోటి మమ్మల్ని నింపుతున్నందుకే, మమ్మల్ని సంతృప్తి పరుస్తున్నందుకే మీకు వందనాలు స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాం రాజా. ప్రభా మేము మాట్లాడిన ప్రతి ఒక్క మాటని ప్రభా యేసయ్యా మీరు వింటున్నారు నాయన. మా ఆరాధన మీరు ఆలకిస్తున్నారు, అంగీకరిస్తున్నందుకే మీకు వందనాలు రాజా. ప్రతి ఒక్క ప్రార్థన ఆలకించే దేవుడవు నాయన ప్రభా మీకు స్తోత్రం నాయన. ఎవరెవరైతే ఎటువంటి ఇబ్బందులు, ఎటువంటి సమస్యలతో మీ సన్నిధిలో వచ్చి ఉన్నారో నాయన ప్రభా, అనేకమైన రకరకాల ప్రభా ఇష్యూస్ తోటి నాయన వారు మీ యొక్క వాక్యాన్ని వినడానికి, మీ యొక్క సన్నిధిని అనుభవించడానికి ప్రభా మీరేం చెప్తారో తెలుసుకోవడానికి ప్రభా వారు కూడి ఉన్నారు నాయన తండ్రి. వారితో ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి నాయన. ఏ ఒక్కరిని కూడా విడిచిపెట్టకండి నాయన ప్రభా మీకు స్తోత్రం రాజా. ప్రతి ఒక్కరి హృదయాలను సంధించండి నాయన. ఎవరికి ఎటువంటి వాక్యం కావాలో ఆ వాక్యం ద్వారా వారిని సంతృప్తిపరచండి నాయన. వారి జీవితంలో ఎటువంటి కరెక్షన్స్ కావాలో నాయన తండ్రి, ఎటువంటి అభివృద్ధి వారికి కావాలో నాయన ప్రభా, ఎటువంటి ప్రార్థన అంశాలు వాళ్ళు కలిగి ఉన్నారో నాయన తండ్రి, వారి అవసరతలు, మా అవసరతలు ఏంటో మాకంటే ఎక్కువ మీకే తెలుసు నాయన. మీకు స్తోత్రం రాజా. హల్లెలూయా నాయన ప్రభా. ఈ సాయంకాల సమయంలో నాయన ప్రభా మేము మీ సన్నిధిలో ఉండి నాయన మీ కొరకే వేచి ఉండగా ప్రభా మీరు మా జీవితంలో ప్రభా ఒకసారి వచ్చి దర్శించండి నాయన. మా జీవితంలో ఉన్న ప్రతి ఒక్క సమస్యని ప్రభా తీర్చగల సమర్థుడు నాయన. సమస్యకి ప్రతి సొల్యూషన్ ఇవ్వగల సమర్థుడు నాయన తండ్రి. మీకు స్తోత్రం రాజా. ప్రతి అనారోగ్యాన్ని ప్రభా మీరు కొట్టివేయగల సమర్థుడు నాయన ప్రభా. మీ యొక్క గాయపడిన హస్తం చేత ప్రతి ఒక్క అనారోగ్యం గల వ్యక్తిని ప్రభా ముట్టి తాకబోతున్నందుకే మీకు వందనాలు ముందుగానే చెల్లిస్తున్నాం రాజా. యేసయ్యా అనేకమైన ప్రభా యేసయ్యా నాయన తండ్రి ఇరుకులు ఇబ్బందుల ద్వారా ఉన్న ప్రతి మా బిడ్డలందరికీ నాయన తండ్రి, మా సహోదరులందరినీ నాయన తండ్రి మీరు సాయంకాల సమయంలో దర్శించమని వేడుకుంటున్నాం రాజా. ప్రభా మీ నామాన్ని స్తుతిస్తూ ఉండగా, మీ నామాన్ని హెచ్చిస్తూ ఉండగా నాయన తండ్రి మీ సన్నిధి ఇక్కడ దిగవచ్చును గాక ప్రభా. మీ యొక్క ఆకాశ వాక్యులు విప్పి నాయన తండ్రి మీ యొక్క పట్టజాలనంత దీవెనలు మా మీద కుమ్మరించమని వేడుకుంటున్నాం రాజా. యేసయ్యా మీకు స్తోత్రం రాజా. ఎవరెవరి మనసులో ఎటువంటి ఆలోచనలు ఉన్నాయో, ఎటువంటి ప్రార్థన విన్నపాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా ప్రభా అంగీకరించమని వేడుకుంటున్నాం రాజా. హల్లెలూయా. కొన్ని చెప్పుకోలేని సమస్యలు ఉన్నాయి నాయన, వాటిని కూడా మీరు తీర్చమని వేడుకుంటున్నాం రాజా. కుటుంబాల్లో ఉన్న ప్రతి ఒక్క సమస్యని కూడా నాయన తండ్రి ప్రభా ప్రతి ఇబ్బందిని కూడా తొలగించమని వేడుకుంటున్నాం రాజా. హల్లెలూయా నాయన తండ్రి. అనేక మంది ప్రభా యేసయ్యా
కొన్ని అనారోగ్యాల చేతనైనా వారు బలహీనపడి ఉన్నారు నాయన ప్రభా. మీకు స్తోత్రం రాజా. అటువంటి ప్రతి బలహీనమైన వ్యక్తిని మీరు ఈ సమయంలో ముట్టి తాకి లేపమని వేడుకుంటున్నాం రాజు. వాళ్ళని బలపరచండి నాయన తండ్రి ప్రభా. యేసయ్యా మీరు యెహోవా రాఫా దేవా, మీ సన్నిధిలో స్వస్థత ఉన్నది నాయన. మీ మాట చాలు నాయన. మీ మాట వింటే ప్రభా, మీరు ఒక్క మాట పలికితే నేను ఆరోగ్యం పొందుకుంటానని వాక్యం సెలవుస్తుంది రాజా. యేసయ్యా ఆ ఒక్క మాట ప్రభా ఈ సమయంలో పలకమని వేడుకుంటున్నాం రాజా. మేము చేసే ఈ పాటల ద్వారా కానీ, ఆరాధన ద్వారా కానీ నాయన తండ్రి, ఇక్కడ నుంచి బోధించబడే వాక్యం ద్వారా నాయన ప్రభా, బైబుల్ వచనం ద్వారా నాయన ప్రభా, ప్రతి ఒక్క ప్రార్థన ద్వారా నాయన ప్రభా మీరు మాట్లాడండి నాయన. ఆ ఒక్క మాట ద్వారా ప్రభా యేసయ్యా మీరు స్వస్థతనివ్వండి నాయన. మీకు స్తోత్రం. ఆత్మీయ స్వస్థత, శారీరకంగా స్వస్థత నాయన ప్రభా, మానసికమైన స్వస్థత నాయన, కుటుంబపరమైన స్వస్థతలు దేవా యేసయ్యా మీకు స్తోత్రం రాజా. నాయన ఫైనాన్షియల్గా స్వస్థత ప్రభా ప్రతి ఒక్కరికి నాయన తండ్రి దయచేయమని మమ్మల్ని ప్రభా నాయన తండ్రి ఈ లైవ్ ప్రోగ్రామ్ అయ్యేంత వరకు ప్రభా మీరు తోడుండి నడిపించి మీ సన్నిధిని మాతో ఉంచమని, మీ ఆశీర్వాదాలు కుమ్మరించమని యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. మన దేవుడు నిత్యం స్తుతించదగ్గ దేవుడు అండి. హల్లెలూయా. ఆయన